Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. In this video, part 11. So 9th class biology, we can continue the topic of cell organelles. So previous video we have already discussed about the difference between prokaryotic and eukaryotic cells. So రెండింటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము సెల్ ఆర్గనైజ్ కణం లోపల ఉన్నటువంటి కణాంగాల గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇన్ దిస్ వీడియో వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది సెల్ ఆర్గనైజ్. సెల్ ఆర్గనైజ్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. Every cell has a membrane around it to keep its own contents separate from the external environment. సో జనరల్ గా ఏంటంటే ప్రతి కణము కూడా ఏం చేస్తుందంటే కణ కవచం ద్వారా సపరేట్ గా అరౌండ్ ఇండివిజువల్ గా సపరేట్ గా ఉంటాయి. లార్జ్ కాంప్లెక్స్ సెల్స్ చాలా పెద్దగా ఉన్నటువంటి కణాల్లో కాంప్లెక్స్ సెల్స్ ఇంక్లూడింగ్ సెల్స్ ఫార్మ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం. when compared with the unicellular and multicellular organisms, రెండింటితో కంపేర్ చేస్తే including cells from multicellular organisms. Multicellular organisms కూడా need a lot of chemical activities to support their complicated structure and functions. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో కూడా ఏంటంటే ఈ సెల్స్ అనేవి ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ కెమికల్ యాక్టివిటీస్. ఈవెన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రెండింటికి కూడా రెండు కూడా దేని మీద డిపెండ్ అయ్యిందంటే కెమికల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బికాస్ సెల్ లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ మీదే టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా వర్క్ అవుతుంది. ఈవెన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఆల్సో. మల్టీ సెల్యులర్ ఆర్గానిజం సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఆల్సో. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ టు కీప్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియాలో మనకి గాల్జీ ఆపరేటర్స్ ఉంటాయి, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటాయి. దీని పని దీనికి ఉంటుంది, దీని పని దీనికి ఉంటుంది. ఇండివిజువల్ వర్క్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దే కెన్ డూ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ సపరేట్. ఒక్కొక్కటి దాని యొక్క వ్యక్తిగత పనిని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హార్ట్ బ్లడ్ పంపింగ్ చేస్తుంది. నర్వ్స్ దే కెన్ ట్రాన్స్ఫర్ ద మెసేజెస్ వన్ ప్లేస్ like brain to other organs. Kidney they are filtration of water molecule and blood. మన బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క స్పెషలైజ్డ్ ఫంక్షన్ కోసం మాత్రమే నిర్మించబడింది. సేమ్ లైక్ దట్ సెల్ లో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ దే ఆర్ సపరేట్ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. దీస్ cells use membrane bounded little structure or organelles. కొన్నిట్లో ఏంటంటే ఈ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో డిఫరెంట్ సైజెస్ లో కనిపిస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ వితిన్ themselves this is one of the features of eukaryotic cells, that is distinguishes them from prokaryotic cells. When compared with the eukaryotic cell and prokaryotic cell రెండింటిని మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఇండివిజువల్ గా సెల్ ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్ గా ఈ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ లో వచ్చేసరికి డిఫరెంట్ సెల్ ఆర్గన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. We have talked about the nucleus in the previous section. Previous section లో మనం ఆల్రెడీ nucleus గురించి డిస్కస్ చేసుకున్నాం. Some important examples. There are some important example cell organelles. Important examples of cell organelles which we will discuss now. Already మనం nucleus గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మిగిలిన రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ గురించి వన్ బై వన్ we are discussing. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే they are given some examples. One is endoplasmic reticulum. Second one, Golgi apparatus, lysosomes, mitochondria and plastids. They are important base because they carry out some very circulator functions in cell. Cell లో different functions ఉంటాయి, but వాటిలో చాలా ఇంపార్టెంట్ ఏవి అంటే they are given some. One is endoplasmic reticulum. ER అంట endoplasmic reticulum, Golgi apparatus, next lysosomes, మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే క్యారీ సమ్ వెరీ
సర్కిల్ ఫంక్షన్స్ ఇన్ సెల్ అంటే రొటీన్ గా సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కోసం డిజైన్ చేయబడ్డవి ఏవేవి అంటే వాటిలో మనం చెప్పుకున్నట్టు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, రొటీన్ ఫంక్షన్స్ దే ఆర్ సర్క్యులర్ ఫంక్షన్స్. సో సర్కిల్ ఫంక్షన్స్ లైక్ దిస్. సో ఇప్పుడు ఒక చైన్ లింక్ స్టార్ట్ అయ్యమని ఇక్కడ ఎండ్ అయినట్లు ఇక్కడ ఏంటంటే గాల్జీ ఆపరేటర్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ రొటీన్ గా వీటితో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్గాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెల్. సో సెల్ లో మనకి ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ ఆపరేటర్స్, lysosomes, mitochondria, plastids. So these are the most very important in cell functions. So cell functions లో ఇవి చాలా very important. So next వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి సో ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అని ఇందులో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ ప్రీవియస్ లో చూసినట్టు సో సెల్ ఆర్గన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఫస్ట్ వన్ ఏంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో వన్ బై వన్ వి ఆర్ డిస్కస్ దట్. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఈఆర్. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈఆర్ అని కూడా పిలుస్తాము. ఈఆర్ ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అని కూడా పిలుస్తాం. తెలుగులో దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలం. ఇందులో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దే ఆర్ డివైడ్ బై టూ టైప్స్. సో ఈఆర్ కెన్ డివైడ్ బై టూ టైప్స్. సో ఈఆర్ ని మనము టూ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. బేసెస్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇంకొకటి వచ్చి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఒకటి వచ్చి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అనదర్ వన్ వచ్చి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డివైడ్ బై టూ టైప్స్. రెండు రకాలు ఉన్నాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే వాటి నిర్మాణాన్ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేయొచ్చు. The endoplasmic reticulum ER is a large network of membrane bounded tubes and sheets. సో ఈ మెంబ్రేన్ బౌండెడ్ షీట్స్ లో కానీ ట్యూబ్స్ లో కానీ చాలా పెద్దవి ఏవి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దాన్ని షార్ట్ కట్ లో ఈఆర్ అని కూడా పిలుస్తాము. ఇవి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇట్ లుక్ లైక్ లాంగ్ ట్యూబుల్స్ ఆర్ రౌండ్ ఆబ్లాంగ్ బ్యాగ్స్. సో ఇవి చూడడానికి ఎలాంటి రౌండ్ గా కనిపిస్తాయి, బ్యాగ్ లాగా ఇలా రౌండ్ కనిపిస్తాయి. అలాంటి స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. The endoplasmic membrane is a similar structure to the plasma membrane. It is similar structure of plasma membrane. Plasma membrane కి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఏది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరియు ప్లాస్మా మెంబ్రేన్ చూడడానికి సిమిలర్ గా కనిపిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ద సిమిలారిటీ. సో రెండింటికి దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇందాక మనం చెప్పుకున్నట్లు టూ టైప్స్ ఉన్నాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఏదేది అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమని పిలుస్తాం దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇవి రెండు కూడా ఏంటంటే టూ టైప్స్. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లుక్ లైక్ రఫ్ అండర్ ఏ మైక్రోస్కోప్. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఉంటుందంటే చూడడానికి రఫ్ గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ లుక్ లైక్ రఫ్. సో విల్ అబ్జర్వ్ ద మైక్రోస్కోప్. ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేస్తామో ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది, రఫ్ గా కనిపిస్తుంది. అందుకే దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాం. ఇట్ హ్యాస్ ద పార్టికల్స్ కాల్డ్ యాజ్ రైబోసోమ్స్. సో వీటి పైన ఏంటంటే పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇలా పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తామంటే రైబోసోమ్స్ అటాచ్ టు ఇట్ ఇస్ సర్ఫేస్. దీనిపైన సర్ఫేస్ పైన ఇలా మనకి ఉబ్బిన వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి, ఇలా ఉబ్బెత్తు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే రైబోసోమ్స్. ద రైబోసోమ్స్ ఆర్ అటాచ్డ్ విత్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఈ బాల్స్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ పైన అక్కడ కూడా ఏంటంటే రైబోసోమ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో అందుకే అది చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే రఫ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యాక్టివ్ సెల్. సో ఏవైతే యాక్టివ్ గా సెల్స్ ఉంటాయో వాటి మీద రైబోసోమ్స్ ఉంటాయి, వాటినే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఆర్ ది సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే దీస్ సైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. సో ఏంటంటే ప్రోటీన్స్ యొక్క తయారీలో ఎక్కువగా యూజ్ అవుతాయి. దీస్
rough endoplasmic reticulum can used by protein manufacturers. So protein manufacturers లో మనకి ఇవి యూజ్ అవుతాయి. సో వీటి యొక్క ప్రిపరేషన్ లో ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. The manufactured proteins are then sent to various places in the cell depending on needed. So ఇక్కడ ప్రిపేర్ అయినటువంటి ప్రోటీన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి, they can spread that to where it's needed. ఎక్కడైతే వాటికి అవసరమో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. వీటిని ప్రోటీన్స్ ఏవైతే ప్రోటీన్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూటెడ్ చేస్తూ ఉంటాయి. Next, the SER, smooth endoplasmic reticulum, helps in the manufacture of fatty molecules. So rough endoplasmic reticulum, it maybe helps to the preparation or manufacture of proteins. Proteins prepare అవ్వాలంటే, సో ఇక్కడ మనకి proteins prepare అవ్వాలి అంటే they needed to rough endoplasmic reticulum. So the fat muscles develop అవ్వాలంటే they needed to smooth rough endoplasmic reticulum. So they needed smooth endoplasmic reticulum. So ఇవేం చేస్తాయంటే ఫ్యాటీ మజిల్స్ అంటే కొవ్వు కండలను తయారు చేస్తాయి. ఆర్ ఇట్ ఇస్ ఫర్ ద లిపిడ్స్. సో లిపిడ్స్ యొక్క ప్రిపరేషన్ లో యూజ్ అవుతాయి. ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ ఫంక్షన్. సో ఈ సెల్ ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ హెల్ప్ టు బిల్డింగ్ ద సెల్ మెంబ్రేన్. ఈ ప్రోటీన్స్ లిపిడ్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే సెల్ మెంబ్రేన్ యొక్క ప్రిపరేషన్ లో యూజ్ అవుతాయి. దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ మెంబ్రేన్ బయోజెనసిస్. ఈ ప్రాసెస్ ని ప్రిపేర్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ ని ఏమనిపిస్తామంటే సెల్ మెంబ్రేన్ బయోజెనసిస్. సమ్ అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్ ఫంక్షన్స్ ఆర్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. సో ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతాయంటే హార్మోన్స్, ఎంజైమ్ ఫంక్షన్స్ లో లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆల్దో ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వేరియస్ గ్రేట్లీ ఇన్ అపియరెన్స్ ఇన్ డిఫరెంట్ సెల్స్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ నెట్వర్క్ సిస్టమ్. ఇవి ఎలా ఉంటాయంటే వేరియస్ సెల్స్ లో వేరు స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి, బట్ ఆల్వేస్ ఇట్ నెట్వర్క్ సిస్టమ్ అంటే ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ వి హావ్ డిస్కస్ అబౌట్ ది సెల్ ఆర్గనైజ్. ద ఫస్ట్ వన్ ఇస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ వీడియోలో మనం సెల్ ఆర్గనైజ్ లో నెంబర్ 1 ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.